పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా లేక మేము తీసుకోవాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన స్పీకర్ కార్యాలయం దీనిపై 8 వారాల సమయం కావాలని కోరింది. మరో 4 వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం ధర్మాసనం స్పీకర్ను ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఈ రోజు సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎంతవరకు ఏం చేశారు ఇప్పటి వరకు అని స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు అసెంబ్లీ స్పీకర్ కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారని చాలా స్ఫూర్తిగా సుప్రీం కొంత గద్దించడం జరిగింది. కోర్టు ధిక్కారంపై 4 వారాల్లో జవాబు చెప్పాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో ఎందుకు మీరు అంత జాప్యం చేస్తున్నారు, మీకు అది బాధ్యత లేదా, అది మీ డ్యూటీ కాదా అని కూడా సూటిగా ప్రశ్నించినట్టుగా మనకి స్పష్టంగా సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు 3 నెలల్లో చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, దానికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు అందజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసు సంబంధించి కొన్నాళ్ళుగా కొనసాగుతుంది, విచారణ కొనసాగుతుంది కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కనీసం 3 నెలలుగా అది తీసుకోకపోవడానికి వివరణ కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని ధర్మాసనం చాలా సూటిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే తెలంగాణ స్పీకర్ గా ఉన్నారో ఆయన్ని గద్దించడం జరిగింది. అంతేకాదు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ కేసుని, తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుని 4 వారాలకు వాయిదా వేసింది. అయితే నిజానికి గతంలోనే 2 సార్లు ఆయన సమయం కోరడం జరిగింది. 2 సార్లు అక్టోబర్ 31 కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అయిపోయింది నిజానికి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసుకోవాలంటూ అక్టోబర్ 31 వరకు ఆయన గడువు ఇచ్చింది. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఆయన మరో 3 నెలలు నాకు సమయం కావాలంటూ కోరడం జరిగింది. దాన్ని కూడా గ్రాంట్ చేసింది సుప్రీంకోర్టు. గ్రాంట్ చేసిన దాన్ని కూడా అంగీకరించింది. సో ఈ క్రమంలో మరోసారి కేసు విచారణ కావడంతో విచారణ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీరుని స్పష్టంగా తప్పుపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే స్పీకర్ చాలా కాన్షియస్ గా చాలా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. మీకు ఎటువంటి లోపభూయిష్టం ఉంది, ఎందుకు మీరు అట్లా విధంగా డల్ గా అంటే చర్యలు తీసుకోకుండా అంత డల్ గా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు ఒత్తిడి మీద మీరు ఆ విధంగా ఉండారంటూ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆ పాయింట్ ని రైట్ చేయనప్పుడు కూడా ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా అదే పాయింట్లు వచ్చేలా, అదే అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు వాటిని పనిచేసిన అవసరం ఉంటుంది. 4 వారాల్లో ఫైనల్ గా చెప్తున్నాం, 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో ఇప్పటి వరకు గతంలో ఇచ్చిన గడువు పోయింది, మళ్ళా తర్వాత అడిగిన గడువు కూడా మేము గ్రాంట్ చేస్తాం. అయినప్పుడు కూడా మీరు చర్యలు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయించాల్సి వచ్చింది, ఎందుకు వారు ఏం చెప్పదలుచుకున్నారు, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది బేస్ గా సుప్రీంకోర్టు కొంత చాలా స్ట్రాంగ్ గానే స్పీకర్ కి వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. మరోసారి నోటీసులు ఇస్తా అంటే
4 వారాల విచారణ పూర్తి చేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.